కోరల్లో చిక్కుకుంది తుమ్మల చెరువు. 8 ఎకరాల చెరువుని రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారంటున్నారు బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్. మహేశ్వర నియోజకవర్గంలో గతంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన. ప్రస్తుతం ఒక ఫిర్యాదుతో మరొకసారి వార్తల్లోకి ఎక్కారు. తమ ఊరు చెరువు కనబడడం లేదంటూ బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ కంప్లైంట్ చేశారు. పహడ్ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు ఆయన. హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలి, సామాన్యులను ఇబ్బంది పెడితే ఊరుకోం, సబితా అండతో కొందరు విచ్చలవిడిగా కబ్జాలు చేశారంటున్నారు అందెల శ్రీరాములు. ఇటీవల అక్రమాల కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే ఆక్రమణలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ తరహా శాటిలైట్ ఫోటోలను జత చేసి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 18 ప్రాంతాల్లో ఉన్నటువంటి 158 అక్రమ నిర్మాణాలను తొలగించారు హైడ్రా అధికారులు. సుమారుగా 45 ఎకరాల చెరువులని, ప్రభుత్వ భూములని కాపాడారు హైడ్రా. సో ప్రస్తుతం అందెల శ్రీరాములు యాదవ్ మహేశ్వర నియోజకవర్గంలోని అక్కడ ఒక తుమ్మల చెరువు ప్రాంతాన్ని కబ్జాకు గురైంది. రాత్రే కబ్జా చేశారు. 8 ఎకరాల చెరువు అన్యక్రాంతం అయిపోయింది అన్నట్టుగా ఫిర్యాదు చేశారు. ఒకసారి ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్దాం. ఎస్ సాగర్, వారిచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఇక్కడ చూస్తే కనుక రాత్రికి రాత్రే చెరువు కబ్జా అయిపోయింది. అంటే అంత రాత్రికి రాత్రే చెరువు కబ్జా ఎంతగా జరుగుతున్నప్పటికీ అధికారులు ఏం చేస్తున్నట్టు, వాళ్ళు ఎటువంటి ఫిర్యాదులు అందాయి? సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, అంటే హైడ్రా చెరువుల రక్షణే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను పరిరక్షించేందుకు హైడ్రా పరిధిని పెంచాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంబంధిత మంత్రికి విజ్ఞప్తులు అందుతున్న నేపథ్యంలో, అంటే ప్రభుత్వం ఒకవేళ పెంచే అవకాశం ఉంటే మా చెరువులను కూడా రక్షించండి, మా చెరువులను కూడా కాపాడంటూ స్థానిక నాయకులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు, డిమాండ్లు వస్తున్నాయి. అయితే తాజాగా మనకు తుమ్మల చెరువు కనిపించడం లేదు, దయచేసి వెతికి పెట్టండి అంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో స్థానిక బీజేపీ నాయకులు అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అయితే మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో సర్దార్ నగర్ కు చెందినటువంటి 8 ఎకరాలు, అంటే మొత్తంగా 8 ఎకరాలు ఉన్న ఈ తుమ్మల చెరువుని పూర్తిగా కబ్జాదారులు పూర్తిగా మాయం చేశారంటూ ఫిర్యాదులో వాళ్ళు పేర్కొన్నారు. అయితే నియోజకవర్గంలో అనేక చెరువులు కూడా ఇదే విధంగా కబ్జాకు గురవుతున్నట్టు వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే, అంటే తాజాగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతో, స్థానిక నాయకులు అంటే మంత్రి అండదండలతో, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార అండదండలతో బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో జన్పల్లి మున్సిపాలిటీతో పాటు వారి అనుచరులు, అంటే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన అనుచరులు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులను, ప్రభుత్వ స్థలాలను భారీ ఎత్తున కబ్జా చేశారంటూ వారు ఆరోపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నియోజకవర్గంలో ఈ కబ్జాలపైన ఇప్పటికే తాము తహసీల్దార్, ఎంఆర్ఓలకు, కమిషనర్లకు, కలెక్టర్లకు, స్థానిక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు, ఎంతమంది ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే 8 ఎకరాల తుమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయమైనా కూడా స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుపోవడంతో ఇక్కడ కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం అని చెప్పుకోవచ్చు. అంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి ఇప్పుడే ప్రభుత్వం వాటిపైన నజర్ పెట్టింది. తుమ్మల చెరువుకు సంబంధించిన పూర్తి డేటా కూడా స్థానిక ఇరిగేషన్ అధికారులు సేకరిస్తున్నారు. మొత్తంగా చూస్తే హైడ్రా యొక్క పరిధిని పెంచాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలి అంటే స్థానికుల నుంచి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఎందుకంటే చాలా మనము హైడ్రా కమిషనర్ రంగనాథ్ విడుదల చేసిన 56 చెరువుల డేటాలో కూడా దాదాపు 90 నుంచి 100%, 80-90-100% పూర్తిగా చెరువులు మాయమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే అనేక చెరువులు, వేలాది చెరువులను పరిరక్షించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందంటూ ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి మనోజ్. సాగర్, ఒకసారి హోల్డ్ లో ఉండండి. మనతో పాటుగా ఆ ఫిర్యాదు చేసినటువంటి అందెల శ్రీరాములు గారు అందుబాటులోకి వచ్చారు, బీజేపీ నేత. ఎస్ శ్రీరాములు గారు, ఏం జరిగింది అసలు? 8 ఎకరాల చెరువుని రాత్రికి రాత్రి ఏ రకంగా కబ్జా గురైంది? ముఖ్యంగా మీరు ఆరోపిస్తున్న విధంగా సబితా ఇంద్రారెడ్డి అనుచరులకు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఎవరిపై ఆరోపణ గుప్పిస్తున్నారు మీరు? సో దీనికి ఏం చేస్తే బాగుంటుందని మీరు పరిష్కార మార్గం ఎదురు చూస్తున్నారు? సార్, ఇప్పుడు మా దగ్గర తుమ్మల చెరువు అని సర్దార్ నగర్ విలేజ్ లో తుక్కుగూడ మున్సిపాలిటీ కానుకొని ఉంటది. కాస్ట్లీ ఏరియా సార్. ఆ చెరువు మేము ఇరిగేషన్ ఆఫీస్కి పోతే ఇది 8 ఎకరాల చెరువు ఉందని వాళ్ళు రికార్డు ఇస్తే అక్కడ చెరువు కనిపించట్లేదు సార్. ఆ చెరువు కనిపించట్లేదు, మా చెరువు ఎత్తిపెట్టమని సిఐ గారికి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే మా చెరువు ఎవరో దొంగలించారని మా బాధ.
మా చెరువు లేకపోవడం ఇట్లా కోట్లాది రూపాయలకు ఎకరా కావడం ఇలా మొత్తం కుడిపేసి ఎవరెత్తుకపోయిండు ఎవరిల్లు కట్టినా మాకు దొరకట్లేదు సార్. ఇది ఈ ఒక్క చర్య సార్. మా మహేశం కాన్ఫరెన్స్ లో గతంలో కూడా చాలా చెరువులకు కబ్జా కూడా అవుతున్నాయని అప్పుడున్న మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇరిగేషన్ ఆఫీస్ చెప్పినాం, కలెక్టర్ కాంప్లైంట్ ఇచ్చాం. అన్ని కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ అన్నిటి ఎప్పుడు కబ్జా గురైంది? అది ఎప్పుడు కబ్జా గురైంది? అది ఎప్పుడు కబ్జా గురైంది అంటే 2022 నుంచి మేము కాంప్లైంట్ ఇచ్చుకుంటూ వస్తున్నాం సార్. ప్రతి సైట కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. దాంతో పాటు ఇలా సల్కం చెరువు అనేది ఉంది కదా సార్. ఇలా అక్బరుద్దీన్ గారు చెప్తున్నాడు నన్ను తూటాలతో పొడవండి, నన్ను షాకులతో అది చేయండి అని, నన్ను కాల్ చేయండి పొడవండి అంటారు. పొడుచుడు కాల్ చేయండి కన్నా అక్కడ నిర్మాణాలు చేపట్టారా? అక్కడ బిల్డింగ్లు కడుతున్నారు సార్. ఇప్పుడు చాలా మంది బడా నేతలు బిల్డింగ్లు కడుతున్నారు. అవి ఆపాలనేది మా వాదన సార్. సో బడా నేతలు ఎవరు? బడా నేతలు ఎవరనేది అధికారులు చెప్పాలి సార్. దాంట్లో ఏమైతుందంటే అంటే మీరు ఆరోపిస్తారు కదా సబితా ఇంద్రారెడ్డి అనుచరులు ఉన్నారనే ఒక ఆరోపణ మీ నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. 100% సార్. ఎందుకంటే పేరు ఆమె వాళ్ళది ఉండదు. వాళ్ళ బినామీల పేర్లు పెట్టి వీళ్ళు పని చేయిస్తారు. మేము గతంలో కూడా చెప్పినాం. గతంలో మంత్రి గారు ఉన్నప్పుడు చేసిరు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చేస్తుంటే మేము అదేగా చెప్తున్నాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడున్న గవర్నమెంట్ కు మేము వినవి చేసేది ఏంటంటే ఈ చెరువులు కాపాడండి. ఎంత పెద్ద లీడర్లు అయినా సరే, ఆ ఎమ్మెల్యే ఉండని, మినిస్టర్ ఉండని, ఇన్ కేస్ మా ఏమన్నా ఉన్నా కానీ మా ఇది కూడా ఉలగొట్టండి. అంటే మీరు చెప్తున్న ప్రకారంగా 2021 నుంచి కబ్జా గురైతున్నప్పుడు సుమారుగా 4-3 ఏళ్ళు కావస్తోంది. ఇంతవరకు ఎవరికి ఫిర్యాదు చేయలేదా? జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, మీ పరిధిలో మున్సిపాలిటీ కానీ? ఇరిగేషన్ ఆఫీసర్ చేసిన లెటర్ ఉంది, అదే విధంగా కలెక్టర్ ఇచ్చింది ఉంది, ఎంఆర్ఓకి ఇచ్చింది, మున్సిపాలిటీ ఇచ్చిన పేపర్తో సహా ఉన్నాయి. మా దగ్గర ఏం రెస్పాన్స్ లేదా? ఎవరు పట్టించుకోవాలి. వాళ్ళే కదా మంత్రి, అధికారం వాళ్ళే కదా సార్. మొత్తం అధికారం వాళ్ళ చేతులు ఇష్టం ఉన్నట్టు చేసారు. ఇలా హైడ్రా అనేది ఒక తీసుకొచ్చారు. ఆ హైడ్రా తీసుకొచ్చారు కాబట్టి నిజంగా కూడా హైడ్రా ద్వారా ప్రజలకు న్యాయం చేస్తా అనుకుంటున్నాం. దాని ఇంకా మళ్ళీ మోసం గీసాలు జరిగితే భారతీయ జనతా పార్టీ ఊకునేది లేదు. మాకు అందిన కొన్ని ఫోటోస్ లో అక్కడ కొన్ని వెంచర్ ఉన్నట్టు కనబడుతోంది. అక్కడ వెంచర్ నిర్మాణాలు మొత్తం వెంచర్ అవుతుంది సార్. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి ఏరియాలో మొత్తము. వెంచర్ కంపెనీ పేరు ఉంటుంది కదా, వెంచర్ కంపెనీ పేరు ఏంటండి? కంపెనీ పేరు మీరు అక్కడ వెళ్తే సార్. ఇప్పుడు అదే చెప్తున్నా, కంపెనీ పేరు ఇస్తే ఒకరు తీసుకొచ్చి పెట్టారంటే దాని ఇంకా ఉన్న బడా నేతరం బయట తీయమంటారు మేము. ఇలా ఒక బినామీ పేరు పెట్టి పని చేయిస్తారు అక్కడ. ఎవరి పేరు? ఆ పేరేదా మీకు నోటీస్ లో ఉంటది కదా? చెప్తున్నా మా ప్రాంతంలో ఉన్న మా ఎమ్మెల్యే గారు చెప్పాలి. మా ఎమ్మెల్యే గారి పాత్ర ఉందా, ఇప్పుడు బయట పాత్ర మా ఎమ్మెల్యే గారికి చెప్పాలి. ఆమె గత మినిస్టర్ నెంబర్స్ అని చెప్తున్నాం. ఇవాళ ఎమ్మెల్యే వచ్చింది, ఆమెకు మొన్న కుర్చీ వేయకపోతే కింద వచ్చి కూర్చుంది. ఇలా పేదల చెరువులు పోయినాయి, రైతులు చెరువులు నీళ్ళతో రైతులు బతికి చెరువులు కబ్జా అయినాయి. ఆ చెరువుల మీద మేము రక్షించమని మా ఎమ్మెల్యే గారు ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు. మేమేమంటాం, మా ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని అంటున్నాం. మా ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని అంటున్నాం. పూర్తి 8 ఎకరాలు నామరూపాలు లేకుండా పోయిందా? అసలు కనిపిస్తలేదు సార్, చెరువు దొరకలేదు. ఇప్పుడు మీ ఫిర్యాదుకి మీరు ఏం పరిష్కార మార్గం ఎదురు చూస్తారు? అంటే పూర్తిగా దాన్ని ప్రభుత్వం జప్తు చేసి గారికి ఇచ్చినాము. మా పోలీసు వ్యవస్థలో నమ్మకం ఉంది. నేను నిన్న ఇచ్చిన ఇంకా 2 రోజుల తర్వాత చూసి దాని తర్వాత పరిధారం ఏం డిసిషన్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఏం తీసుకోవాలని చూసిన తర్వాత మా డిసిషన్ ఉంటుంది. మాకు రికార్డ్ ఇచ్చిన ఇరిగేషన్ ఆఫీస్ లో 8 ఎకరాల ల్యాండ్ ఉంది, ఫలానా చెరువు ఉందని చెప్పిస్తాం. మా చెరువు కనిపించట్లేదు, దాన్ని వెతికి పెట్టమని ఇచ్చిన. బీజేపీ నేతగా ఉన్నారు, రకరకాల వాదనలు నిలబడుతున్నాయి. హైడ్రాకు సంబంధించి మీ పార్టీలోనే సమర్థిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు కూడా. సో మీ అభిప్రాయం ఏంటి హైడ్రా గురించి? సార్ మేము దీని ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని నిజంగా కూడా బయట తీయమంటాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేదవాళ్ళు కొనుక్కున్న అయితే మీరు దాన్ని టచ్ చేయడం తప్పు. ఎందుకంటే మీరే పర్మిషన్ ఇచ్చింది, అధికారులే పర్మిషన్ ఇచ్చారు. దాని ఇంకా బడా నేతలు ఉండే అప్పుడు పర్మిషన్ ఇస్తే పేదోడు తెలియక రూపాయి జమ చేసి కొనుక్కోండు. పేదోళ్ళు ఇళ్ళ దగ్గర కోకండి. పేదోడు రూపాయి జమ చేసి స్కూల్ టీచర్ జమ చేసుకొని అవి తీసుకోరు. మేము అవిటి మీద దగ్గర కోదంటాం. మేము ఈ పెద్ద నేతలందరినీ కొట్టమంటాం. మేము హైడ్రాని స్వాగతిస్తున్నాం, వ్యతిరేకిస్తాం. కానీ ఏదో నామే మాత్రం 2-3 టచ్ చేసినా చేసి ఇప్పుడు అయిన విడిచిపెడితే మంచి పద్ధతి అని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద మహేశ్వర నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. 8 ఎకరాల చెరువుని పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. 2021 నుంచే ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. దాంట్లో అనేక వెంచర్లు కూడా వెలిసాయి. దాంట్లో బడా నేతలందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. బినామీల పేరుతో, ముఖ్యంగా బినామీల పేరుతో అక్కడ చెరువును కబ్జా చేస్తారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఆయన పర్డ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. మా చెరువు కనబడడం లేదంటూ ఫిర్యాదు చేశారు ఆయన.
మరి ఈ ఫిర్యాదుకి హైడ్రాకి లింక్ అవుతుందా? హైడ్రా అక్కడికి వెళ్ళి తిరిగి తన యథాస్థానాన్ని తీసుకుంటుందా? తుమ్మల చెరువుని కాపాడుతుందా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతం ఈ ఫిర్యాదు చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ ఫిర్యాదు పైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా డిఫరెంట్గా స్పందించాలి. ఎందుకంటే చాలా క్లియర్గా ఒక ఆరోపణ చూపిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డియే తన అనుచరుల పేరిట, బినామీల పేరిట ఈ చెరువును కబ్జా చేసినట్టుగా అందరి శ్రీరాములు యొక్క మాటలు అర్థమవుతోంది. మరి సబితా ఇంద్రారెడ్డి ఈ చెరువును కబ్జా చేయించిందా? తన నియోజకవర్గంలో చెరువుని 2021 నుంచి కూడా జరుగుతున్న పరిణామాన్ని ఎందుకు కాపాడలేకపోయారు? చెరువుని పూర్తిగా కూడా ధ్వంసం చేసే పనిలో సబితా ఇంద్రారెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి దానికి సంబంధించి ఈ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. పాడిషేర్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఏమని ఇచ్చామంటే సర్దార్ నగర్ లో తుమ్మల చెరువు అని ఒక చెరువు ఉంది. 8 ఎకరాల చెరువు కనిపిస్తలేదు. అది ఎవరో ఎత్తుకోపోయారు. అందరు ఏమనుకుంటారంటే చెరువు లేకపోతే హైడ్రాకో ఇరిగేషన్ ఆఫీస్కి పోయి ఇవ్వాలి కదా అనుకుంటారు. కానీ ఆ చెరువు అనేది ఎవరో ఎత్తుకోపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది మేము పోరాడు పెట్టుకుని ఈ విధంగా మేము కంప్లైంట్ రాసి సిఐ గారికి ఇవ్వడం జరిగింది. ఈ తుమ్మలకుంట చెరువే కాదన్న, ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనాయి, కొన్ని చెరువులు మాయమైపోయినాయి. అదే విధంగా జల్పల్లి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికి అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనిపిస్తలేదా? మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా? ఒక్కసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా మేము ఇంకో విధంగా చెప్తున్నాం ఏంటంటే 2002లో ఇరిగేషన్ ఆఫీస్ పోయి ఇచ్చారు. ఎక్కడంటే ఎర్రగుంట లేదు, మాకు అక్కడ తాళ చెరువు లేదు, అదేవిధంగా పోతే చంద్ర చెరువు లేదు, సంద చెరువు లేదు. కానీ మీర్పేట ప్రాంతంలో, బడంపేట ప్రాంతంలో చెరువులు లేవని ఇప్పుడు 2002 ఇచ్చాం. ఇలా హైడ్రా వచ్చి ఇలా కొంత డ్రామా చేస్తారు. ఆ డ్రామా వద్దు నాయన, నిజంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది. ఆ చెరువులు ఎవరెవరు కబ్జా చేసారు, ఆ చెరువులు ఎంకున్న మేధావులు ఎవరో వాళ్ళందరినీ బయట తీయాలనుకుంటారు. కానీ ఇలా వచ్చి గరీబులను మూలగొట్టి గరీబులు ఇబ్బంది పెడతా భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కబ్జా చేసి అమ్ముకున్న ఎవరో వాళ్ళని బయట తీయమంటారు. అప్పుడు 2009 కంటే ముందు మా ప్రాంతం చాలా చెరువుల నీళ్ళు వచ్చి పొలాలు పచ్చగా పంట పండుతుంటే చాలా అందంగా ఉండే. మేము పదే భారతీయ జనతా పార్టీ కొట్టుకోవడం ఈ ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతున్నాయి, ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతున్నాయి, ఇక్కడ ఉన్న మంత్రి గారికి అవగాహన లేదు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని మేము చెప్తుంటే ఆమె చెప్పింది నాకు మస్తు అనుభవం ఉంది, మా ఆయన మంత్రి చేసుడు, నేను మంత్రి చేసిన ఈ ప్రాంతాన్ని సక్సెస్ చేస్తా, సస్యశాలం చేస్తాను. ఇలా ఈ చెరువులు ఎత్తుకోపోయారమ్మా, మరి నువ్వు ఏంది, నీ పాత్ర ఏంది, నువ్వు వచ్చి పోయేసి కాడ కూర్చున్నావా, దా చెరువు కాడ నువ్వు వస్తావా, నీ ఎంబడి మేము రానికరడం, నువ్వు ఎమ్మెల్యేగా ముందుగా నీ ఎంబడి అందరం ఉండి మన భూములు మనం కాపాడుకుందాం, మన చెరువులు మనం కాపాడుకుందామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మా చెరువు కబ్జా అయినట్టు కూడా విడిపించాల్సిందిగా అదేవిధంగా సిఐ గారికి ఏయడం ఏంటంటే మా చెరువును ఎత్తుకపోయారు, దొంగలు ఎత్తుకపోయారు, ఆ దొంగల తనిఖీ ఇడిపించుకొని మా చెరువు మాకు సిఐ గారికి వేయడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ